పేరు మాధవ్ అండి. మా అమ్మాయి ఏటీఎం కార్డు అడిగింది. మా అమ్మాయి డబ్బులు డ్రా చేసుకొచ్చుకుంటాను, కట్టగా తీసుకుంటాను అంటే సరే వాళ్ళ డాడీ ఏటీఎం కార్డు ఇచ్చిండు, పిన్ నెంబర్ చెప్పిండు. ఆమె కిందికి వచ్చింది. కొనమెట్టు మీదకి వచ్చినప్పుడు డోర్ సగమే మూసి ఉందంట. మూసి ఉంటే ఆమెకు డౌట్ వచ్చింది. ఉమాంటి లేదు, చెప్పులు కూడా లేవు, ఎవరున్నారు ఇంట్లో అనేసి ఉమాంటి అని నిలిచిందంట. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి నేను కూడా ఉమాంటి కొరకే వచ్చిందని చెప్పిందంట. మా అమ్మాయి అనుకుంటే ఎప్పుడు రాలేదు ఈ అబ్బాయిని, మేము ఇతను ఎప్పుడు చూడలేదు, రిలేటివ్స్ కాదు, ఎప్పుడు మా ఇంట్లో కొంటి రాలేదు ఇన్ని సంవత్సరాల నుంచి. ఈ కొత్త మనిషి ఎవరు అనేసి లోపలికి వెళ్ళి నీకేం పని ఏముందని వచ్చిన లోపలికని అడిగితే లేదు అని అంటుంటే గట్టిగా పట్టేసుకుందంట. లోపల పట్టేసుకుని చెక్ చేస్తుందంట, జేబులు అవన్నీ చెక్ చేస్తుంటే పక్కకి నెట్టేస్తుంటే మళ్ళీ బయటికి వాడి తోపులాడుకుంటూ వచ్చేసి బయటికి రాగానే నీళ్ళ ట్యాంక్ పైన దొబ్బేసిందంట. ఏదైనా చేసి దొబ్బేగానే మొహాలకు దెబ్బ తగిలింది, కింద పాదం కాడ కూడా దెబ్బ తగిలేసింది. అయినా వినకుండా మళ్ళీ అతని నెంబర్నే వెంబడించింది. ప్రణవ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంటే ఒక ఆమె డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే ఆంటీ దొంగ వస్తుండు పట్టుకోండి అంటే నాకెందుకు, నేను ఎందుకు పట్టుకోని, నువ్వే పట్టేసుకోని అన్నారంట. మళ్ళీ అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటే మాకు పైకి వచ్చి ఉమ్మంటే వాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారు, మీకు చెప్తుంటే అర్థమవుతలేదా, నేను పిలుస్తున్నా కదా అని మేము ముగ్గురం ఇంటికి వచ్చినాం, కిందికి వచ్చినాం. వెళ్ళి లోపలికి వెళ్ళాం. పక్కన రమ్య అంటది, ఆమె కూడా వచ్చింది. అందరం కలిసి లోపలికి వెళ్తే బట్టల కింద అంతా ఇట్లా గ్యాప్ ఉంది. బట్టల కింద చెక్ చేసినట్టున్నాడు. బెడ్ పైన కూడా బెడ్షీట్ తీసి ఉంది. బెడ్ కింద కూడా తాళం కొరకు వెతికిండో ఏమో. అయితే మళ్ళీ ఉమాకి ఫోన్ చేసి ఉమా ఇట్లా అయ్యింది ఉమా అని అంటే చూడక్క ఇక్కడ తాళాలు అక్కడ ఉంటాయి అడ్రస్ అంటే చెప్తే చూస్తుంది. మేము చూడకూడదు కదా అనేసి మేము చూడలేదు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఆ తాళం చేయి ఆయనకి ఇస్తే చెక్ చేస్తే వస్తువులు అయితే ఉన్నాయి, ఏం పోలేదు వస్తువులు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వాళ్ళు రన్నింగ్ చేసేది రికార్డింగ్ అయింది, పారిపోతున్నది రికార్డింగ్ అయింది. సీసీ కెమెరా చూసాం. దాన్ని పోలీసులు వచ్చారు, సాయంకాలం వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు.